రోజుల్లో శాంతి సమాధానం లేక అనేక మంది చనిపోతూ ఉన్నారు, అనేక మంది ఆత్మహత్య చేసుకుంటూ ఉన్నారు. గల కారణం ఏమిటో తెలుసా? వారి జీవితంలో ఆదరణకర్త ఎవరో తెలియడం లేదు. అంతేకాదు, శాంతి ఎక్కడి నుంచి వస్తుందో, సమాధానకర్త ఎవరో వారు వెతకడం చేతకాక వారు ఏమి చేస్తున్నారు తెలుసా? మరణిస్తూ ఉన్నారు. అందుకే లోక సువార్త 2వ అధ్యాయము 14వ వచనంలో దేవదూత మాట్లాడుతూ ఉన్నాడు. అయినా ఈ లోకమునకు ఒక సంతోషకరమైన సువార్తమానము తెస్తూ ఉన్నాడు. చదువు తల్లి. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకు ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. హల్లెలూయా. ఏమిటో తెలుసా? భూమి మీద తనకిష్టులైన వారికి మాత్రమే సమాధానం. హల్లెలూయా. ఎవరికి ఇష్టలుగా ఉండాలయ్యా అంటే, తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ దేవునికి నువ్వు ఇష్టలుగా ఉండాలి. నిష్టానుసారంగా ప్రవర్తిస్తే, నిష్టానుసారముగా జీవిస్తే, నిష్టానుసారముగా మాట్లాడితే, నిష్టానుసారముగా ఇదిగో వ్యవహరిస్తూ ఉంటే, నిష్టానుసారమైన ఇదిగో దైవాన్ని పెట్టుకుంటే, నీ ఇష్టానుసారమైన దానికి ప్రాధాన్యత ఇస్తూ ఉంటే నీకు సమాధానం ఉండదు. కానీ ఆ దేవదూత వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు, భూమి మీద తనకు ఇష్టమైన వారికి మాత్రమే సమాధానము కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు ఎవరికి ఇష్టలుగా ఉంటూ ఉన్నావు? రెండవదిగా ఎవరయ్యా భూమి మీద ఇష్టమైన వారనంటే, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 4వ వచనం చివరి చదివినట్లయితే, అతడు మృతి నొందియు ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచుండెను. హల్లెలూయా. అంటే మాట్లాడేవారంటే దేవాతి దేవునికి ఇష్టమైన వారు. మాట్లాడడం అంటే ఏమిటయ్యానంటే, దేవాది దేవునితో నువ్వు ప్రార్థన చేయడమే, దేవాది దేవునితో ఉపవాసం ఉండడమే, దేవాది దేవుని పట్ల నువ్వు కన్నీరు కార్చడమే ప్రార్థన అంటూ ఉంటారు. ఈరోజు నీకు వివాహం అయింది, నీ భర్త నీతో మాట్లాడితే నీకు శాంతి ఉంటుంది, నీ పిల్లలు నీతో మాట్లాడితే సమాధానం ఉంటుంది. నీ భర్త నీతో మాట్లాడకుండా, నీ పిల్లలు నీతో మాట్లాడకుండా, నీ భార్య నీతో మాట్లాడకుండా ఉంటే అది సమాధానము ఉండదు. దేవాతి దేవుడు అదే మాట్లాడుతూ ఉన్నాడు. ఏమిటయ్యానంటే ఆయన అంటూ ఉన్నారు, అతడు విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. విశ్వాసము ద్వారా మాట్లాడాలి అంటే నువ్వు ప్రార్థన చేయగలిగి ఉండాలి. మాట్లాడడం అంటే ప్రార్థన చేయడం. నువ్వు మోకరించేవనంటే ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? దేవాది దేవునితో మాట్లాడుతున్నావు. అదే ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరి కోసమో తెలుసా? హేబెలు బ్రతికి ఉన్నప్పుడు మాట్లాడాడు, చనిపోయిన తర్వాత కూడా మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. వారికి మాత్రమే, దేవాది దేవునితో మాట్లాడే వారికి మాత్రమే, దేవాది దేవునికి ప్రార్థన చేసేవారు మాత్రమే, దేవాది దేవునితో మాట్లాడే సంబంధం ఉన్నవారు మాత్రమే ఆయన భూమి మీద ఇష్టమైన జనాంగంగా కనబడతారు. ఇష్టమైన జనంగా కనబడితే వారితో దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు. ఇష్టమైన వారికి భూమి మీద సమాధానము కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు దేవాది దేవునితో మాట్లాడే అనుభవం నీకుందా? ప్రార్థన చేయగలుగుతున్నావా? వ్యర్థమైన మాటలు మాట్లాడమంటే గంటల నుంచి మాట్లాడతాం. అప్పుడు కాళ్ళ నొప్పి రావు, అప్పుడు చేతుల నొప్పులు రావు, అప్పుడు నడుము నొప్పి రాదు. గంటలు మాట్లాడతాం. ఎదటి వ్యక్తి చిరాకు వచ్చి ఒరే నాకు పని ఉందని చెప్పి ఫోన్ పెట్టేస్తేనే కానీ మనము పెట్టాం. మరి నీ ఆత్మీయ తండ్రి అయిన తండ్రి కుమార పరిశుద్ధాత్మతో మాట్లాడుతూ ఉన్నావా? ఎంతకాలమైంది మాట్లాడి? నువ్వు మాట్లాడకుండా నీకు సమాధానం రాదు. విశ్వాసముతో మాట్లాడకుండా నీకు సమాధానం రాదు. మొదట నీకు సమాధానం కలిగి ఉండాలంటే నీలో విశ్వాసాన్ని చూస్తూ ఉన్నాడు. విశ్వాసము గలవారానికి ఇష్టలు. రెండవదిగా నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేసినట్లయితే వారికి నువ్వు ఇష్టలుగా దేవాది దేవునికి ఉంటావు. ఆ కుటుంబాలకి మాత్రమే సమాధానం, ఆ బిడ్డలకు మాత్రమే సమాధానం కలిగి ఉంటారు. యోహాను రాసిన సువార్త 20వ అధ్యాయము 19వ వచనం చదవండి తల్లి. వారు ఆ గదిలో ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పిన. హల్లెలూయా. వారందరూ భయపడుతూ ఉన్నారు. ఆ జనాంగాలను చూసి భయపడుతూ ఉన్నారు.
శిష్యులు ఏమి చేస్తున్నారు తెలుసా? తలుపు వేసుకొని ప్రార్థన చేస్తూ ఉన్నారు, కన్నీరు కారుస్తున్నారు, ఉపవాసముతో వేదనతో గుండెలు కొట్టుకుంటూ ఉన్నారు. అటువంటిప్పుడు ఎవరు వచ్చారు తెలుసా? సమాధానకర్త వచ్చాడు. హల్లెలూయా! సమాధానకర్త వచ్చాడు. సమాధానకు అధిపతి అయిన దేవాది దేవుడు వచ్చారు. వారితో మాట్లాడుతూ ఉన్నాడు, మీరు భయపడకండి, మీ అందరికీ సమాధానము కలుగునుగాక. ఒకటోసారి కాదు, రెండోసారి కూడా అక్కడ మాట్లాడారు. చదవండి తల్లి. ఆయన ఇలాగు చెప్పి వారికి తన చేతులను ప్రక్కన చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి. అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగునుగాక. హల్లెలూయా! హల్లెలూయా! ఏమిటి ఈ సమాధానము? 2 సార్లు దేవాది దేవుడు ఎందుకు అన్నారంటే, ఒకటి ఆయనకిష్టులైన వారికి భూమి మీద సమాధానము, రెండవదిగా ఏమిటో తెలుసా? నువ్వు చనిపోయిన తర్వాత ఆ సర్వోన్నతమైన స్థలములో ఆయనకు నీకు సమాధానము కలుగుతుంది. హల్లెలూయా! 2 సార్లు ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు నీకు సమాధానము కావాలనంటే ఏమి చేయాలో తెలుసా? ప్రార్థన చేయాలి. సమాధానము కావాలంటే ఉపవాసం ఉండాలి. సమాధానము కావాలనంటే నువ్వు మోకరించి 2 చేతులు పైకెత్తి నువ్వు ఆయనకు ప్రార్థన చేయాలి. ఈరోజు సమాధానం లేదండి, ఈరోజు శాంతి లేదండి. ఎక్కడెక్కడికో పరిగెడుతూ ఉన్నావు, ఎక్కడెక్కడికో చేతులు ఇస్తూ ఉన్నావు, ఎక్కడికెక్కడికో రకరకముల వెళ్ళకూడని స్థలాలకు వెళ్తూ ఉన్నావు. ఈరోజు దేవాతి దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళాడు సౌలు మహారాజు? వారి జీవితంలో సమాధానం లేదు, శాంతి లేదు. దేవాది దేవుని దగ్గరికి రాకుండా, మోకరించకుండా, ఉపవాసం ఉండకుండా, యాజకులను ఆశ్రయించకుండా, దేవాది దేవుని ఆశ్రయించకుండా ఎక్కడికో వెళ్ళకూడని స్థలానికి మారు వేషము వేసుకొని వెళ్ళాడు తల్లి. ఈరోజు నువ్వు సమాధానం కోసమో ఎక్కడెక్కడికో వెళ్తూ ఉన్నావేమో, ఆయన ఈరోజు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. వెళ్ళకూడని స్థలానికి వెళ్తే నీకు సమాధానము అది ఇంకా దిగజారే స్థితిలోనికి వెళ్ళిపోతూ ఉంది. ఈరోజు దేవాది దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. సమాధానము కావాలనంటే ఆయన సన్నిధికి రావాలి. సమాధానము కావాలనంటే ఆయన యొక్క బలిపీఠం దగ్గరికి రావాలి. సమాధానము కలవాలంటే నువ్వు నోరు విప్పి 2 చేతులు ఎత్తి నువ్వు ప్రార్థన చేయగలిగి ఉండాలి. హల్లెలూయా! ఈరోజు నీ ఆరోగ్యం కోసము భయం వేస్తుందా? నీ బిడ్డల కోసము భయం వేస్తూ ఉందా? నీ సంపాదన కోసము భయం వేస్తూ ఉందా? ఈరోజు 2వ రాకడ వస్తుంది, ఇదిగో నేను ఏమైపోతానని నీ కుటుంబము నీ బిడ్డల కోసం నువ్వు భయం వేస్తూ ఉందా? అదే విధముగా వీరు భయపడుతూ ఉన్నారు. శిష్యులు ప్రార్థన చేయగా, తలుపులు వేసుకొనగా దేవాతి దేవుడు, సమాధానకర్త అయిన దేవాతి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా! వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు, మీకు సమాధానము కలుగునుగాక. ఈరోజు నీకు సమాధానం లేకపోతే ప్రార్థన అనుభవంలోనికి రా. నీ ఆరోగ్యాన్ని బట్టి, నీ యొక్క ఉద్యోగమును బట్టి, నీ యొక్క స్థితిగతులను బట్టి, నీకు ఆర్థిక పరిస్థితులను బట్టి ఈరోజు నీకు సమాధానం లేదని నువ్వు చింతిస్తూ ఉన్నామో, ఈరోజు దేవాతి దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రార్థన చేసేవారు ఆయనకి ఇష్టమైన వారు, ఆయనకి ఇష్టమైన వారికి సమాధానము కలుగుతుంది తల్లి. దానియేలు ప్రార్థన విడవలేదు. బంధకాలు వచ్చేసాయి, సింహాలు బోనులో ఉన్నాడు, కానీ ప్రార్థన విడవలేదు. సమాధానకర్త అక్కడకు ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా! హల్లెలూయా! షడ్రకు మేషకు ప్రార్థన విడవలేదు. ఎక్కడికి వచ్చాడో తెలుసా? అగ్ని గుండకములోనికి యేసయ్య వచ్చి ప్రత్యక్షమై వారితో తిరుగుతూ ఉన్నాడు. హల్లెలూయా! ఎందుకు తిరుగుతూ ఉన్నాడు తెలుసా? వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈరోజు నువ్వు ఏ బంధకాలలో ఉన్నా, ఏ అగ్ని గుండకములో ఉన్నా, ఏ సింహాలు బోనులో ఉన్నా, ఏ లోకములో ఉన్నా సరే, నువ్వు ప్రార్థన విడవకుండా నువ్వు ప్రార్థన చేస్తే సమాధానకర్త అయిన దేవాది దేవుడు నీ కుటుంబాలకు వచ్చే దేవుడు, నీతో తిరిగే దేవుడు, నీతో మాట్లాడే దేవుడు. అంతేకాదు, ఆ యొక్క నావలో ఆ సముద్రంలో వెళుతూ ఉన్నారు, అద్దరికి వెళుతూ ఉన్నారు. తుఫాను వచ్చింది, అలలు వచ్చాయి, వర్షం వచ్చింది, గాలి కొడుతుంది, నావ నిండిపోతూ ఉంది. మరణించే స్థితిలో వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. అక్కడికి నడుచుకుంటూ ఎవరు వచ్చారు తెలుసా? సమాధానకర్త అయిన దేవాది దేవుడు వచ్చాడు. హల్లెలూయా! ఈరోజు నువ్వు కొట్టబడుతూ ఉన్నావు శ్రమలతో, ఈరోజు వేదనలతో నీ కుటుంబం మునిగిపోతూ ఉందా? ఈరోజు నువ్వు ప్రార్థన చేయి. ప్రార్థన చేస్తే ఆ శోధల నుంచి దేవాతి దేవుడు నడిచి వచ్చేవాడు, ఆ అగ్ని శ్రమల నుంచి దేవాతి దేవుడు నడిచి వచ్చేవాడు. ఏమి చేస్తాడో తెలుసా? ఆ బంధకాలను విడిపించి, ఆ గాలిని గద్దించి నిమ్మలము చేసి నీకు నీ కుటుంబానికి సమాధానాన్ని ఇచ్చే దేవుడు. ఈరోజు సమాధానము కలిగి ఉన్నామా తల్లి? ఈరోజు ఎటువంటి సమాధానము మనము కలిగి ఉన్నాం? ప్రార్థన చేయగలుగుతూ ఉన్నామా?
ఈరోజు దేవాతి దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. యెషయా గ్రంథం 45వ అధ్యాయము 23వ వచనములు తీయదు. ఏమిటో తెలుసా? ఆయన అంటూ ఉన్నారు, ఇదిగో ప్రతి మోకాలు ఈ భూమి మీద వంగాలని, ప్రతి నాలుక తెరవబడాలని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు ప్రార్థన చేయగలుగుతున్నావా? విశ్వాసి మోకాళ్ళు వంగాలి, విశ్వాసి నోరు తెరవబడాలి, అప్పుడు మాత్రమే వారికి శాంతి సమాధానం ఉంటుంది. ఈరోజు మనం చేయగలుగుతూ ఉన్నామా? ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, తల్లి ఏమిటో తెలుసా? ఎవరయ్యా ఇష్టలు అనంటే, ఒకటి విశ్వాసము కలిగి ఉన్నవారు, రెండవది విశ్వాసముతో ప్రార్థన చేసేవారు భూమి మీద ఆయనకు ఇష్టలుగా ఉన్నారు. కాబట్టి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, ఈ భూమి మీద ఎవరైతే నాకు ఇష్టలుగా ఉన్నారో వారికి సమాధానము కలుగునుగాక. హల్లెలూయా. మూడవదిగా చూద్దాం, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 14వ వచనము చదవండి తల్లి. హెబ్రీ పత్రిక ముగించుకుందాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 14వ వచనము చదవండి. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడలేడు. మూడవదిగా ఏమిటయ్యానంటే, ఒకటి ఆయనకి ఇష్టమైన వారు ఎవరో తెలుసా? విశ్వాసమును కలిగి ఉన్నవారు. రెండవదిగా ఏమిటయ్యానంటే, ఆయనకి ఇష్టమైన వారు ఏంటంటే విశ్వాసము కలిగి ప్రార్థన చేసేవారు. మూడవది ఎవరో తెలుసా? విశ్వాసము కలిగి పరిశుద్ధతను కాపాడుకున్నవారు. యేసయ్య దగ్గరికి విశ్వాసము కలిగి రావాలి. ఆయనకి ఇష్టలుగా మారిపోతావు. ఏ విధముగా యేసయ్యకి ఇష్టలుగా ఉంటావు? ఆయనతో విశ్వాసముతో మాట్లాడగలిగే అనుభవం నీలో ఉంటే నువ్వు ఇష్టరాలుగా మారిపోతావు. మూడవదిగా ఆయన అంటూ ఉన్నారు, నేను పరిశుద్ధును కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండండి. ఆయన లక్షణము పరిశుద్ధత, ఆయన లక్షణము విశ్వాసము, ఆయన లక్షణము ప్రార్థన చేసే లక్షణము. అంటే ఈ మూడు లక్షణాలను నువ్వు కలిగి ఉంటే యేసయ్యకి ఏ విధముగా కనబడతావు తెలుసా? ఈ భూమి మీద ఇష్టరాలుగా కనబడతావు. ఈరోజు ఇష్టరాలుగా ఉండాలంటే మూడవది పరిశుద్ధత. ఆయన మాట్లాడుతూ ఉన్నారు 12వ అధ్యాయము 14వ వచనములో, అందరితోనూ సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించండి. హల్లెలూయా. ప్రయత్నించమంటూ ఉన్నాడు ఆయన. ఎందుకు తెలుసా? పరిశుద్ధ కలిగి ఉండి ప్రయత్నించండి. పరిశుద్ధతను కాపాడుకోవడానికి ప్రయత్నించండి. ఆ పరిశుద్ధతలో నిలబడడానికి ప్రయత్నించండి అని మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ ఒక వ్యక్తి కోసం ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అతని పేరు ఏమిటో తెలుసా? యాసావు. యాసావు ఏం చేశాడు తెలుసా? మొదట విశ్వాసము కలిగి ఉన్నాడు, మొదట ప్రార్థన చేసే అనుభవం కలిగి ఉన్నాడు. కానీ పరిశుద్ధతను కాపాడుకోవడము తనకు చేత కాలేదు. ఆ మనిషిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. యాసావు వలె జ్యేష్ఠత్వమును అమ్మి భ్రష్టుల వలె ఉండకండి, జ్యేష్ఠత్వం నమ్మి వ్యభిచారు వలె ఉండకండి. ఎందుకు వ్యభిచారు అంటూ ఉన్నాడు? ఎందుకు భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోయాడు అంటూ ఉన్నాడంటే, అతను కాపాడుకోవలసిన పరిశుద్ధతను కాపాడుకోలేదు. ఏ విధముగా కాపాడుకోలేదో తెలుసా? ఒక్క పూట కూటి కొరకు, కూర కొరకు, తిండి కొరకు జ్యేష్ఠత్వాన్ని, పరిశుద్ధతను, రక్షణ వస్త్రాన్ని అమ్మేసుకున్నాడు. ఈరోజు మనం ఏమి చేస్తూ ఉన్నాం? ఒక్కరోజు తిండి కోసమో, ఒక్కరోజు సంతోషము, ఈ లోక సంతోషము కోసమో, ఒక్కరోజు శరీరాస నేత్రస జీవపడమం కోసమో ఈరోజు నువ్వు అమ్మేసుకుంటూ ఉన్నావు. పరిశుద్ధతను పాడు చేసుకుంటూ ఉన్నావు. ఈరోజు ఏ విధముగా నువ్వు నివసిస్తూ ఉన్నావు? పరిశుద్ధముగా నివసిస్తే ఆయన అంటూ ఉన్నాడు, నీకు నాకు సమాధానం ఉంటుంది. పరిశుద్ధతను కోల్పోతే భ్రష్టుడు అయిపోతావు, పరిశుద్ధుడు కోల్పోతే వ్యభిచారం అయిపోతావు. దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమిటో తెలుసా? అక్కడ యాసావు కోసం మాట్లాడుతున్నాడు. 17వ వచనంలో, యాసావు ఆ తర్వాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడిచుచు దానిని కోసము శ్రద్ధగా వెతికనను మారు మనసును పొందన అవకాశము దొరకక విసర్జించబడి అతను మీరు ఎరుగరా అని మాట్లాడుతున్నాడు. ఏమిటో తెలుసా? పరిశుద్ధత పోయిన తర్వాత పరిశుద్ధత కోసము ప్రాధేయపడుతూ ఉన్నాడు. పరిశుద్ధత పోయిన తర్వాత పరిశుద్ధత కోసము ప్రార్థన చేస్తూ ఉన్నాడు. పరిశుద్ధత పోయిన తర్వాత ఆ జ్యేష్ఠత్వము అమ్మివేయబడిన తర్వాత, ఆ జ్యేష్ఠత్వము కోల్పోయిన తర్వాత అతను కన్నీరు కారుస్తున్నాడు, ఉపవాసం ఉంటూ ఉన్నాడు. కానీ లేఖనము సెలవిస్తుంది అతనికి అవకాశము లేదు. ఆశీర్వాదము పొందగోరి ఏమిటి ఆశీర్వాదము? సంఖ్యాకాండము 6వ అధ్యాయము 26వ వచనము మాట్లాడుతూ ఉన్నాడు. ఆ ఆశీర్వాదమే సమాధానము. హల్లెలూయా.
ఆ ఆశీర్వాదమే సమాధానం. ఆ సమాధానమును కోల్పోయాడు, ఆ జ్యేష్ఠత్వాన్ని కోల్పోయాడు, ఆ ప్రార్థన జీవితాన్ని కోల్పోయాడు, ఆ రక్షణ వస్త్రాన్ని కోల్పోయాడు. కోల్పోయి మాట్లాడుతున్నాడు. కొన్ని దినములు అయిపోయిన తర్వాత దేవాది దేవుని దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడు, నాకు పరిశుద్ధత కావాలి, నాకు రక్షణ వస్త్రం కావాలి, నాకు శాంతి సమాధానం కావాలంటే దేవాది దేవుడు అతని కోసం మాట్లాడుతున్నాడు. అవకాశాన్ని పోగొట్టుకున్నావు కాబట్టి నీకు మరలా అవకాశము లేదు. ఈరోజు అవకాశాన్ని పోగొట్టుకుంటూ ఉన్నాము తల్లి. ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో అనేక అవకాశాలు దేవాది దేవుడు ఇస్తూ ఉన్నాడు. నీ పరిశుద్ధతను కాపాడుకోవడం కోసము అనేక రీతిగా దేవాది దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తూ ఉన్నాడు. ఈరోజు నీ తిండి ద్వారా పరిశుద్ధతను పోగొట్టుకుంటున్నావా? నీ మాటల ద్వారా పరిశుద్ధతను పోగొట్టుకుంటున్నావా? నువ్వు చేసే క్రియల ద్వారా, నువ్వు చూసే చూపుల ద్వారా, నీ నడతల ద్వారా పరిశుద్ధతను పోగొట్టుకుంటూ ఉన్నావేమో. కానీ ఒకనొక దినాన నీకు అవకాశం ఉండకపోవచ్చు, ఒకనొక దినాన నీకు సమయం ఉండకపోవచ్చు. దేవాది దేవుడు అందుకే మాట్లాడుతూ ఉన్నాడు, వారికి సమాధానము భూమి మీద కాదు, ఆ పరలోక రాజ్యములను కూడా ఉండాలంటే మొదట భూమి మీద పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉండాలని మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు మనము కలిగి ఉంటూ ఉన్నామా? వ్యర్థమైన తిరుగులు తిరుగుతూ ఉన్నాం, వ్యర్థమైన తినకూడనివి తింటూ ఉన్నాం. తెలిసి కూడా నీ పరిశుద్ధతను పాడు చేసుకుంటున్నావా? తిండి విషయంలో పాడు చేసుకుంటున్నావా? వెళ్ళకూడని స్థలములకు వెళ్ళి పాడు చేసుకుంటున్నావా? వినకూడని మాటలు విని పాడు చేసుకుంటున్నావా? ఇదిగో తిండి విషయంలో యాసావును జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. తిండి కోసము జ్యేష్ఠత్వాన్ని అమ్మివేసుకున్నాడు, ఆశీర్వాదాన్ని అమ్మివేసుకున్నాడు, శాంతి సమాధానాన్ని అమ్మివేసుకున్నాడు. ఈరోజు ఏ విధంగా నువ్వు జీవిస్తూ ఉన్నావు? ఏ విధముగా ఉంటూ ఉన్నావు? పరిశుద్ధ ఆత్మదేవుడు ప్రతిదీ నీకు బోధిస్తూ ఉన్నాడు. ఏది తినాలి, ఏది తినకూడదు, ఏ విధంగా పరిశుద్ధతను కాపాడుకోవాలని చెప్పి బోధిస్తూ ఉంటే ఎవరు చూడడం లేదని చెప్పి ఈరోజు నువ్వు వెళుతూ ఉన్నావమ్మా. నువ్వు దేవాతి దేవునికి ఇష్టరాలుగా ఉండవు, దేవాతి దేవునికి ఇష్టమైన కుటుంబంగా ఉండవు, దేవాతి దేవునికి ఇష్టమైన సంఘములో ఈరోజు నువ్వు ఉండవు. దేవాతి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు ఎటువంటిగా నువ్వు జీవిస్తున్నావు? పరిశుద్ధత నువ్వు కలిగి ఉంటూ ఉన్నావా తల్లి? ఏ విధముగా మనం ఉంటూ ఉన్నాం? సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనంలో ఆయన మాట్లాడుతున్నాడు, తన అతిక్రమము తెలిసిన తర్వాత తన అతిక్రమమును ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందుతాడు. ఇదిగో ఆ చదువు తల్లి. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. సమర్థించుకుంటే పరిశుద్ధత రాదు. ఒప్పుకొని విడిచిపెడితే, దానికి దూరంగా వెళ్ళిపోతే, దూరంగా పరిగెట్టుకొని దేవాది దేవుని వాక్యానికి దగ్గరగా వస్తే ఈరోజు నీకు నాకు సమాధానాన్ని ఇచ్చే దేవుడు. ముగించుకుందాము చివరగా రోమాపత్రిక 14వ అధ్యాయము 19వ వచనములో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలుగు చేయు వాటిని ఆసక్తితో అనుసరింతుము. భోజనము నిమిత్తము దేవుని పని పాడు చేయకుడి. ఆయన అంటూ ఉన్నారు, సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలుగు చేయు వాటిని ఆసక్తిని అనుసరించాలి. హల్లెలూయా. ఈరోజు దేనిని అనుసరిస్తూ ఉన్నాం? ఆయన అంటూ ఉన్నారు, సమాధానము కలిగి మీరు వెంటాడండి. సమాధానము క్షేమము కలిగిన వాటిని ఆసక్తి కలిగి ఆ విషయాలు మాత్రమే వెంటాడండి. వాక్యమును వెంటాడండి, పరిశుద్ధతను వెంటాడండి, విశ్వాసమును వెంటాడండి అని మాట్లాడుతుంటే మనము దేనిని వెంటాడుతూ ఉన్నాము తల్లి? అందుకే రోమాపత్రికలో ఆయన మాట్లాడుతూ ఉన్నారు, భోజనము నిమిత్తము దేవుని పనిని పాడు చేయకండి. ఈరోజు నీ దేహాన్ని పాడు చేసుకో. ఈరోజు దేహాన్ని పాడు చేసుకోకండి తల్లి. ఈరోజు పాడు చేసుకున్నవారు అనేక మంది ఉన్నారు. విశ్వాసాన్ని పాడు చేసుకున్నవారు అనేక మంది ఉన్నారు. ప్రార్థన జీవితం లేకుండా దేవాతి దేవునికి అయిష్టముగా ఉండకుండా లోకంలోనికి కలిసిపోయిన వారు అనేక మంది ఉన్నారు. పరిశుద్ధతమైన జీవితాన్ని కాపాడుకోకుండా అనేక మంది ఈ బైబిల్ గ్రంథంలో ఉండిపోయారు. వారు భ్రష్టులు అయిపోయారు, వారు వ్యభిచారులు అయిపోయారు. ఈరోజు నీ పరిశుద్ధతను కాపాడుకుంటూ ఉన్నవా? అందుకే ఆయన మాట్లాడుతున్నాడు ఏమిటో తెలుసా? తిమోతి పత్రికలతో మాట్లాడుతున్నాడు, ఓ తిమోతి యమునుడా, ఓ తిమోతి యాజకుడా, ఇదిగో ఈ లోకాన్ని వెంబడించుకో. శరీర ఏచ్ఛల నుంచి నువ్వు పరిగెట్టుకుంటా పారిపోయి నీతిని, సమాధానమును, విశ్వాసమును, భక్తిని వెంటాడమని మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు దీనిని వెంటాడుతూ ఉన్నావు. అందుకే దేవదూత వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు, భూమి మీద ఎవరికయ్యా సమాధానమో, ఎవరికయ్యా శాంతి అనంటే ఆయనకు ఇష్టమైన వారే. హల్లెలూయా. ఆయనకి ఇష్టమైన వారు ఎవరు అయ్యానంటే ఆయన అంటూ ఉన్నాడు, మొదట నా మీద విశ్వాసము కలిగి ఉన్నవారు
నాకు ఇష్టలు. రెండవదిగా నాకు విశ్వాసముతో ప్రార్థన చేసేవారు నాకు ఇష్టలు. మూడవదిగా పరిశుద్ధతను కాపాడుకున్నవారు ఇష్టలు. ఈరోజు ఈ 3 లక్షణాలు నీలో ఉన్నాయా తల్లి? ఈరోజు ఈ 3 లక్షణాలు నీలో కలిగి ఉంటే దేవదూత వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు, ఇదిగో సర్వోన్నతమైన స్థలములో ఆయనకు మహిమ, భూమి మీద ఉన్న వారికి ఇష్టమైన వారికి సమాధానము కలిగి ఉంటుందని మాట్లాడుతున్నాడు. అందుకే 85వ దావీదు కీర్తన 10వ అధ్యాయములో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, కృప సత్యములు కలుసుకున్నాయి. హల్లెలూయా. కృప సత్యములు కలుసుకున్నాయి. ఈరోజు కృపామయుడు ఎవరో తెలుసా? ఎవరో యేసయ్య. ఈరోజు సత్యము కలిగిన వాడు ఎవరో తెలుసా? ఈరోజు దేవాతి దేవుడు ఆ కృప కలిగి ఉన్నవాడు, ఆ సత్యమును కలిగి ఉన్నవాడు ఈరోజు ఈ భూమి మీదకి వచ్చాడు. కృపా సత్యములు కలుసుకున్నాయి కాబట్టి ఎవరు ముద్దు పెట్టుకున్నారో తెలుసా? అక్కడ చదవండి తల్లి, 85వ దావీదు కీర్తన 10వ అధ్యాయములో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, కృపా సత్యములు కలుసుకున్నవి, కృపా సత్యము కలుసుకుని నీతి సమాధానమును ఒకటి ముద్దు పెట్టుకున్నవి. హల్లెలూయా. ఆ కృపా సత్యము కలిగిన ఆయనను, యేసయ్యను నీ గృహంలో పెట్టుకుంటే, ఆ కలిసి ఆయనతో నువ్వు కలిసిపోతే, ఆ కృపలో కలిసిపోతే, ఆ సత్యములో కలిసిపోతే, ఆయన అంటూ ఉన్నాడు ఏమిటో తెలుసా? నీకు నీతిని అనుగ్రహిస్తాను, నీకు విశ్వాసాన్ని అనుగ్రహిస్తాను, నీకు ప్రార్థన జీవితాన్ని అనుగ్రహిస్తాను, నీకు సత్యమును అనుగ్రహిస్తాను, నీకు సమాధానాన్ని అనుగ్రహిస్తానని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు నీకు నాకు సమాధానం లేకపోతే దూత వచ్చినట్లు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు ఆయనకి ఇష్టలుగా ఉంటూ ఉన్నావా? నిష్టానుసారంగా జీవిస్తూ ఉన్నావా? నిష్టం వచ్చినట్లు బ్రతుకుతూ ఉన్నావా? ఈరోజు ఇక్కడ ఈ భూమి మీద సంతోషంగా ధనవంతుడు వలె నువ్వు బ్రతుకుని వెళ్ళబుచ్చవచ్చు. కానీ ఒకనొక దినాన్న ధనవంతుడు చనిపోయిన రీతిగా ప్రతి ఒక్కరూ చనిపోవాలి. అప్పుడు ఆయన దగ్గరికి నువ్వు వెళ్ళడమే సమాధానం, ఆయనతో కలిసి ఉండడమే సమాధానం కలిగి ఉండడం. ఈరోజు దేవాతి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అందరూ నిలబడి ప్రార్థన చేసుకుందాం. అందరూ నిలబడి ప్రార్థన చేసుకుందాం. దేవదూత వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు, ఇదిగో సర్వోన్నతమైన స్థలముల్లో ఇదిగో మహిమ కలుగునుగాక, భూమి మీద ఆయనకి ఇష్టమైన వారికి సమాధానము కలుగునుగాక అని మాట్లాడుతూ ఉన్నాడు. తల్లి, ఈరోజు ఆయనకి ఇష్టలుగా నువ్వు ఉంటూ ఉన్నావా? ఆయనకి ఇష్టమైన మాటలు నీటిలో ఉంటూ ఉన్నాయా? ఆయనకి ఇష్టమైన జీవితము నీలో ఉంటూ ఉందా? తల్లి, ఆయన సమాధానానికి కర్త, ఆయనకు శాంతికి కర్త, ఆయన పేరులోనే సమాధానం ఉంది. తల్లి, ఆయన సమాధానమునకు అధిపతి. ఆ సమాధానమైన అధిపతి అయిన ఆశీర్వాదము నీకు కావాలా? ఈరోజు నువ్వు కలిగి ఉంటూ ఉన్నావా? తల్లి, ఈరోజు అనేక మంది సమాధానం లేక నశించిపోతూ ఉన్నారు. అనేక మంది సమాధానం లేకుండా ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. కానీ ఈరోజు దేవాతి దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడాడు. ఏ వేదనలో ఉన్నావో, ఏ బాధలలో ఉన్నావో, ఏ అగ్ని వంటి శ్రమలలో ఉన్నావో, ఏ తుఫానులో, ఈ లోకమనే తుఫానులో నువ్వు కొట్టుకుని వెళ్ళిపోతూ ఉన్నావో, వాక్యము విన్న సహోదరి సహోదరుడా, ఒక్కసారి నువ్వు ఆలోచించు. ఒక్కసారి నువ్వు ఆలోచించు. నువ్వు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతావు? అందుకే దేవదూత వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు, తనకిష్టమైన వారికి ఈ భూమి మీద సమాధానము నేను కలిగిస్తాను. సర్వోన్నతమైన స్థలములో, అతను మహిమకరమైన స్థలముల్లో నేను ఉంచుతానని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. తల్లి, ఈరోజు నువ్వు ఎటువంటి సమాధానం నువ్వు కలిగి ఉన్నావు? ఈరోజు సమాధానం సంబంధమైన సువర్తమానమును, నీకు పరిచర్యను దేవాంతి దేవుడు నీకు బోధించాడు. ఆ భారము కలిగిన యేసయ్య మాట్లాడుతూ ఉన్నాడు, నేను సమాధానకర్తను, నేను చేసే పరిచర్య సమాధానమైన పరిచర్య, నేను బోధించే మాటలు, నేను చెప్పే వాక్యము సమాధానకరమైనది. ఈరోజు నీ గుండెల్లో పెట్టుకుంటావా? నీ హృదయంలో పెట్టుకుంటావా? తల్లి, ఈరోజు నువ్వు ఆయనను చేర్చుకుంటావా? ఆయన నువ్వు చేర్చుకుంటే ఆ సమాధానకరమైన ఆ పరిచర్యలోనికి వస్తే, ఆ సమాధానకరమైన మాటలను నీ హృదయం తెరిచి నీ గుండె లోతుల్లో పెట్టుకుంటే, ఈరోజు నీకు సమాధానాన్ని ఇచ్చే దేవుడు. తల్లి, ఈరోజు నీకు సమాధానాన్ని ఇచ్చే దేవుడు. ఈరోజు దేవాతి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అందరూ రెండు చేతులు పైకెత్తి అడుగుదామా? ఈరోజు నీ అనారోగ్యం కోసమా? ఈరోజు శాంతి లేదా? సమాధానం లేదా? నీ ఆర్థిక ఇబ్బందుల కోసమా? నీ కుటుంబ సమస్యలా? ఏది అయినా సరే నువ్వు రెండు చేతులు ఎత్తు తల్లి. ఏది అయినా సరే రెండు చేతులు పైకెత్తు. రెండు చేతులు పైకెత్తి దేవాతి దేవుణ్ణి అడుగు.
ఇదిగో అడుగుతూ ఉన్నాడు. ఇదిగో ఇదిగో దొంగ అడుగుతూ ఉన్నాడు తల్లి. అయ్యా, ఒక దొంగ అడుగుతున్నాడు, సిలువలో అడుగుతున్నాడు, అయ్యా నాకు శాంతి సమాధానం లేదు ప్రభువా, నాకు సమాధానము కలవాలి. ఇదిగో సర్వోన్నతమైన స్థలంలో నేను నివసించాలి, నేను సర్వోన్నతమైన స్థలంలో నేను ఉండాలి ప్రభు అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నేను పాపిని ప్రభువా, నన్ను ఒక్కసారి క్షమించు ప్రభువా, ఇదిగో ప్రభు నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభువా. దేవాది దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నేడే నువ్వు పరదేశంలో ఉందువు, నేడే నువ్వు శాంతికరమైన జలముల వద్ద ఉందువు, నేడే నువ్వు నాతో సమాధానము కలిగి ఉందువని ఆ దొంగతో మాట్లాడాడు. ఈరోజు అదే పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నోరు తెరవగలుగుతూ ఉన్నావా? నోరు తెరుస్తావా? నువ్వు చనిపోతే ఎక్కడికి వెళ్ళిపోతావు? నీకు ప్రశ్న వేసుకో తల్లి. నువ్వు చనిపోతే ఎక్కడికి వెళ్ళాలని, నువ్వు ఎక్కడికి వెళ్ళి శాంతికరమైన ఆ సమాధానంతో ఉండాలని నువ్వు నివసిస్తూ ఉన్నావు. అనేక మందికి సమయం లేదు, అనేక మందికి కాలం లేదు, అనేక మందికి అవకాశం లేదు. ఇదిగో యాసవు కోసం మాట్లాడుతూ ఉన్నాడు. అతను ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడిచినను అతను పొందలేకపోతూ ఉన్నాడు తల్లి. ఈరోజు పొందుకోవడానికి దేవాంత దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు. ఈరోజు నీకు అవకాశం ఇచ్చాడు. చక్కటి యాజకుల్ని ఇచ్చాడు. పరిశుద్ధాత్మను, ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు సంఘములోని బోధిస్తూ ఉన్నాడు. నువ్వు ఇంకా అశ్రద్ధ చేస్తూ ఉన్నావా? నువ్వు ఇంకా అశ్రద్ధ చేస్తూ ఉన్నావా? ప్రతి ఒక్క నోరు తీర్థం తల్లి. సమాధానము కొరకు పరిశుద్ధాత్మ దేవుడు 4వ వారంలో నీకు బోధించారు తల్లి. నీతి సమాధానము మనము వెతికిన ఎడల మన కుటుంబాల్లో సమాధానము ద్వారా నీ వాక్యము మన మధ్యకు వచ్చింది. ఆ సమాధానము పొందుకోవాలంటే నా వాక్యాన్ని బట్టి మనము జీవించుటకు ఇష్టపడిన ఎడల కుటుంబములో, శరీరములో, సంఘములో, గ్రామములో సమాధానముతో మనము జీవిస్తాము తల్లి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన తండ్రి, మీ శ్రేష్టమైన నామానికి వందనాలు ప్రభువా. నాయన నీతి మాకు ఇస్తానంటున్నారు ప్రభువా, సమాధానం మాకు ఇస్తానంటున్నారు ప్రభువా. నాయన నా తండ్రి ఇవన్నీ పొందుకొనుటకు కృపద ఇచ్చేయండి. మా హృదయము తెరిచి మీ సన్నిధిలో పెట్టి ప్రార్థించిన ఎడల నా తండ్రి నా ప్రభువా ఇవన్నీ పొందుకుంటాము కనుక అటువంటి నాయన కృప నా ప్రభు వాక్యం విన్న మా అందరికీ దయచేసి లోతైన అనుభవంలోకి నడిపించి మీరు మహిమ పొందమని యేసు ప్రశస్త నామంలో ప్రార్థించి అడిగి స్తుతించుకుంటున్నాం ప్రభువా. ఆమేన్, ఆమేన్, ఆమేన్.